కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు. ఈ నానుడి ఎలా పుట్టిందో ఎవరి కోసం పుట్టిందో తెలియదు కానీ అలాంటి మనిషి నుండి ఋషిగా మారిన వ్యక్తుల్లో మన విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ గౌరవనీయులు డాక్టర్ నందమూరి తారక రామారావు గారు కూడా ఒకరు. ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా ఆయన సినీ జీవిత విశేషాలను ఒకసారి నెమరువేసుకుందాం. సినీ పరిశ్రమకు ఒక నటుడిగా, ఒక దర్శకునిగా, ఒక దార్శనికునిగా కూడా ఎనలేని సేవ చేసి ఆయన చిరస్మరణీయుడిగా గుర్తింపు పొందారు. ఒక శ్రీకృష్ణుడిగా కానివ్వండి, ఒక రాముడిగా కానివ్వండి, రావణాసురుడుగా కానివ్వండి, ఒక్క మాటలో చెప్పాలంటే జానపదం అవనివ్వండి, లేదా పౌరాణికం కానివ్వండి, సామాజికం కానివ్వండి, అలాంటి చిత్రమైన ఆ చిత్రంలో అతను ఒక క్యారెక్టర్ చేసిన తర్వాత మళ్ళీ ఆ క్యారెక్టర్లో వేరొక నటుడిని ఊహించుకోలేము అనేంతలా చేయడం ఆయన యొక్క గొప్పతనం. ఎంత గొప్ప నటునిగా ఆయన ఎదగడానికి ముఖ్య కారణం క్రమశిక్షణ, సమయపాలన. ఇప్పుడు తరం దర్శకులకు కానీ నటులకు కానీ ఆయన ఒక ఇన్స్పిరేషన్గా ఉన్నారు. ఒక దర్శకునిగా శ్రీకృష్ణ పాండవి, సీతారామ కళ్యాణ్, శ్రీరామ పట్టాభిషేకం, సామ్రాట్ అశోక్ కానీ ఏ సినిమాలు చూసుకున్నా సరే తనదైన ముద్ర వేశారు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారి చరిత్ర లాంటి ఒక మహా గొప్ప కళాఖండాన్ని ప్రజలకు అందించిన గొప్ప దర్శకుడు. ఆయన సినిమాలను చూసి ఆనందించడం, ఆస్వాదించడం, తన్మయత్వంలోకి వెళ్ళిపోవడం ఎన్నో సందర్భాల్లో జరిగింది. మా నాన్నగారు ఆయనకి వీరాభిమాని. నా చిన్నతనంలో మా ఇంట్లో శ్రీరాముడిగా ఆయన ఫోటో ఉండేది. చాలా వయసు వరకు శ్రీకృష్ణుడు అంటే ఆయనే అనుకునే రోజులు కూడా ఉన్నాయి. జై ఎన్టీఆర్, జై తెలుగు సినిమా.